దివ్య దేవుని సముఖములో చేరి ఉన్న మనందరికీ ఆయన అపార కృప మిండుగా తోడైయుండును గాక. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుండి 14 వచనములు పఠించుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 12 నుండి 14 వచనములు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభునందు పిల్లరా, కళాశాలలు, పాఠశాలలు తిరిగి తెరవబడుచు ఉన్న ఈ తరుణములో విద్యార్థులైన వారికి మిక్కిలి శోధనగా మారిన మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, దీని ద్వారా కలిగే ఉపద్రవమును గూర్చిన కొన్ని విషయాలు దేవుని వాక్యము ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. ఈ విషయాలు యవనస్తులకు మిక్కిలి ప్రమాదకరమై ఉండగా పెద్దలైన వారికి, వయసులో ఉన్న వారికి కూడా ఇది ప్రమాదకరమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ కాలమందు శోధనకైనా జ్ఞాన సాధనకైనా ఉపయోగించు సాధనము ఈ మొబైల్ ఫోన్ అయి ఉంటూ ఉన్నది. దీనిని ఏలుటకు మన జీవితములలో సెల్ ఫోన్ని ఏలుటకు అవకాశం ఇస్తే అది మనల్ని ఏలుతుంది. మనం సెల్ ఫోన్ని ఏలగలిగితే మనం జీవితంలో ఏలేవారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మొబైల్ ఫోన్స్ మనలను ఏలుతూ ఉన్నాయా, మనం వాటిని ఏలుతూ ఉన్నామా? ఈ విషయాలు ఈవేళ దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉంది, అలాగే ఈ మొబైల్ ఫోన్స్లో ఉన్న ప్రమాదం ఏమై ఉన్నది, ముఖ్యంగా యవనస్తులకు, యవనరాండ్రకు ఏమై ఉన్నది అనేది మనం ఈవేళ పరీక్షించి ధ్యానం చేసుకుందాం. గమనించండి, గుర్తించండి. పిల్లల, ఈవేళ మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్ అనేది ఒక వ్యసనం, అనగా అడిక్షన్. వ్యాసనం, సనం అనగా ప్రతిమ, సనం అనగా ప్రీతి, సనం అనగా మూర్తి. వ్యంగ్య, వ్యసనం, వ్యంగ్య విగ్రహం, వ్యంగ్య ప్రీతి. వ్యా అనగా వ్యంగ్య అని చెప్పుకోవచ్చు. వ్యంగ్య అనగా అంగహీనుడు. కాబట్టి అంగహీనమునకు మూలమై ఉన్న ప్రీతి ఆధారము, విగ్రహము, మూర్తి, ప్రతిమ, ప్రియమైనది వ్యసనం అయి ఉంటూ ఉన్నదన్నమాట అండి. కాబట్టి ఉదాహరణకి త్రాగుబోతుతనం. త్రాగుబోతోడికి ఆ మద్యం సీసా అనే విగ్రహం, ఆ మద్యం సీసా అనే ప్రీతి, ఆ మద్యం సీసా అనే తనకు ప్రతిమ. ఈ మద్యం సీసా అను విగ్రహం తనకు లేకపోతే నేను జీవించలేను అనుకుంటాడండి. ఇది మద్యం
అనేది ఒక వ్యసనం. సనం అనగా ప్రీతి, ప్రియురాలు, ప్రతిమ, విగ్రహం. దేనిని అధికముగా ఎంచి దేనిని మక్కువతో చూస్తారో దానిని మనం ఏమంటామంటే సనం అంటాం. వ్యా అనగా బలహీనపరిచే ప్రతిమ, భంగపరిచే ప్రతిమ, భంగపరిచే ప్రీతి. దీనినే మనం ఏమంటామంటే వ్యసనం. భంగపరచు ప్రీతి, భంగపరచు ప్రేమ. పిల్లరా, ఈవేళ ఈ మొబైల్ ద్వారా మనం బహుళ పనులు చేయగలుగుతూ ఉన్నాం. సెల్ ఫోన్ ద్వారా ఎన్ని పనులు ఈవేళ సాధ్యమవుతుందో మీరే ఎరిగిన వారై ఉన్నారు, నేను చెప్పనక్కర్లేదు. ఈ భూమి మీద జ్ఞాన విజ్ఞానము కొరకైనా ఏ కార్య సాధనకైనా ఈవేళ ఏది అవసరమైపోతుంది? సెల్ ఫోన్. ఉదయం నిద్ర లేపటం మొదలుకొని మరలా నిద్ర పెట్టే వరకు మానవునికి ఏం అవసరం అవుతుంది? సెల్ ఫోన్. ఉదయాన్నే అలారంతో నిద్ర లేపి నిద్ర పట్టకపోతే ఏదో ఒక పాటలతో నిద్రపెట్టే వరకు మానవునికి బహుళ ప్రయోజన సాధనముగా ఈ సెల్ ఫోన్ ఉపయోగపడుతూ ఉంది. మంచిది ఉపయోగించుకుంటే మంచిదే, కానీ అది మనల్ని ఉపయోగించుకుంటూ ఉందా, మనము దానిని ఉపయోగించుకుంటూ ఉన్నామా అన్న సంగతి గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి చాలా మంది మల్టీ టాస్కింగ్ అంటారనగా బహుళ పని చెయ్యుట, చదువుకుంటూ సెల్ ఫోన్ చూచుట, భోంచేస్తూ సెల్ ఫోన్ చూచుట, కడకి ప్రార్థన చేసుకుంటూ సెల్ ఫోన్లో చూసుకోవటం. కాబట్టి ఈ బహుళ పని చేయుట అనేది మానవ సామర్థ్యమును 40% తగ్గించేది అయి ఉంటూ ఉన్నది. ఏదైనా ఒక పని మీద నీవు ధ్యాస పెట్టి పని చేస్తే దానిలో నీకు 100% సఫలత, జయం కలుగుతుంది. ఈ సెల్ ఫోన్ ఏం చేస్తుంది అంటే ఏ కార్యమునైనా కానీ దాని ప్రయోజనాన్ని 40% తగ్గించేస్తుంది అంటండి. కొన్నిసార్లు అది ప్రమాదకరమైన సాధనముగా కూడా పరిణమిస్తూ ఉంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ అనేకులు యాక్సిడెంట్లకు లోనై ప్రాణాలు పోతూ ఉన్నాయి. చాలామంది సెల్ ఫోన్లు తీసుకుంటూ కొండల మీద నుండి పడిపోతూ తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కొంతమంది వ్యర్థులు మూవింగ్ ట్రైన్లో వీడియో తీసుకోవాలని చెప్పి ట్రైన్లు తగిలి ట్రైన్లు ఢీకొని చచ్చిపోతూ ఉన్నారన్నమాట అండి. కాబట్టి ఏదైనా ఒక పని మనం సాధిస్తూ ఉన్నప్పుడు ఆ పని మీద ఏకాగ్రత అన్నది చాలా అవసరమై ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈవేళ ఈ సెల్ ఫోన్ అనేది అప్రకటిత అంటు వ్యాధిగా మారిపోయినది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఒకరికి సోకితే ఇది అందరికీ సోకుతుంది అన్నమాట అండి. తద్వారా 100 మార్కులు సంపాదించే బిడ్డలు 60 మార్కులే సంపాదిస్తున్నారు. 60 మార్కులు సంపాదించే బిడ్డలు జస్ట్ పాస్ అవుతూ ఉన్నారు. దీనికి కారణం తమ వ్యసనమై ఉన్న సెల్ ఫోన్. కాబట్టి కుటుంబాలలో ప్రయోజనం, ప్రతిఫలం, కుటుంబాలలో కూడా ప్రయోజనకరమైన కార్యములు చేయటం అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి మానవ జ్ఞానం పెరుగుతుంది, మానవుని యొక్క ఒంటరితనము కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో మహాజ్ఞాని సమస్తం అనుభవించి వైరాగ్యములోకి వెళ్ళిపోయిన సొలొమోను మహారాజు గారు ఒక మంచి మాట సెలవిస్తూ ఉన్నారు. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. చూసారా,
ఈవేళ అట్టి వ్యసనమే సెల్ ఫోన్ అయి ఉంటూ ఉన్నది. చూచుట చేత కంటికి తృప్తి కలుగుటలేదు, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాల. కంటికి తృప్తి లేకుండా చేసేది ఈ మొబైల్, ఆన్లైన్, ఇంటర్నెట్ అన్నమాట అండి. రెండవది, వినుట చేత తృప్తి లేకుండా చేసేది ఏం చెప్పండి? ఈ యొక్క మొబైల్ లేక ఇంటర్నెట్ అని మనం చూస్తూ ఉన్నాం. రోజంతా చూసినా ఇంకా తృప్తి ఉన్నట్ల. వీడియో గేమ్లు పిల్లరా, చైనాలో, పాశ్చాత్య దేశాలలో దివారాత్రులు వీడియో గేమ్లు ఆడి 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 వీడియో గేములను చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అండి. ఆ వీడియో గేమ్లో నిమగ్నమైపోయి ఆ వీడియో గేమ్లో వారు ఆశించిన స్కోర్లు, వారు ఆశించింది సంపాదించాలని అపేక్షించి తిండి తినక, నిద్రపోక, తమ ప్రాణాలు ఫలంగా పెట్టిన వారు అనేకులు మనకి ఈవేళ వీడియో గేమ్ ద్వారా తమ జీవితాలను బలి చేసుకున్న వారు మనకు చాలామంది కనబడుతూ ఉన్నారన్నమాట అండి. ఒక విధమైన దౌర్బల్య స్థితి ఏంటంటే, సాధారణంగా పాశ్చాత్య దేశాలలో ఇంటర్నెట్ అనేది రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవసరానికే వాడతారని చెప్పి. అటువంటిది మన దేశంలో ఏమైపోయిందంటే ఇంటర్నెట్ చీప్ అయిపోయింది కాబట్టి మనుషులు కూడా చీప్ అయిపోయారన్నమాట అండి. కాబట్టి పాశ్చాత్య దేశాలలో ఎక్కువ వెల పెడతారు, ఎందుకంటే దానిని పరిమితంగా వాడతారని చెప్పి. మన దేశంలో ప్రభుత్వాలకు సొమ్మిచ్చేవారు టెలికాం కంపెనీలు కాబట్టి రేట్లు తగ్గించడం బట్టి, ప్రతి వారు ధారాళంగా వినియోగించడం బట్టి ఎలాగూ వాడుతూ ఉన్నారో, ఎట్లాగ వాడగలుగుతూ ఉన్నారో గమనింపలేకపోతూ ఉన్నాం అన్నమాట అండి. కాబట్టి మన జీవితాలను సమతలంగా బ్యాలెన్స్ చేసుకొని జీవించడం అనేది ఈ కాలమునకు చాలా అవసరం అన్నమాట అండి, బ్యాలెన్స్. కాబట్టి జీవితానికి బ్యాలెన్స్ లేకపోతే ఇంబ్యాలెన్స్ అనగా తొట్టిల్లటానికి, పడిపోవటానికి ఆస్కారం కనబడుతూ ఉన్నదన్నమాట అండి. పిల్లరా, ఈ సెల్ ఫోన్ అడిక్షన్కి సెల్ ఫోన్ కంపెనీలే, అలాగే ఫేస్బుక్ కంపెనీలే కారణమై ఉంటూ ఉన్నాయి. ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట అండి. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, ఫేస్బుక్ను కనిపెట్టిన వాడు, ఫేస్బుక్ను కనిపెట్టి ఆ ఫేస్బుక్ని అమ్మివేసిన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఈ ఫేస్బుక్ రూపుదిద్దుతూ ఉన్నవారు ఎలాగూ రూపుదిద్దారంటే, ఆ ఫేస్బుక్ చూసే వారికి అది వ్యసనముగా మారిపోవాలనే కావాలని వ్యసనంగా మార్చారంటండి. ఎలాగంటే, లాస్ ఏంజల్స్లో భయంకరమైన జోద కేంద్రాలు ఉంటాయి అన్నమాట అండి. ఆ జోద కేంద్రాల్లోనికి వెళ్ళి జోదమాడేవారు దివారాత్రులు జోదమాడుతూ ఉంటారన్నమాట అండి. మరి మీకు తెలుసో తెలియదో, ఈ జోదం ఆడేవారు వెళ్ళారంటే వారాలు తడబడి ఇంటికి రాడు. ఓ 10,000 రూపాయలు పట్టుకొని జోదం ఆడటానికి వెళ్తారు. మీకు తెలిసే ఉంటుంది, మీ ఇంటి పక్కన వాళ్ళు మీ చుట్టాల్లో ఉండే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆడి 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 వారం రోజులు గడిపి అక్కడే తిండి, అక్కడే నిద్ర, అక్కడే అన్నీ అన్నమాట అండి. క్లబ్బులు ఉంటాయి, ఆ క్లబ్బుల్లో జూదం ఆడుతూ ఉంటారన్నమాట అండి. కాబట్టి ఆ జూద కేంద్రాల్లో ఉన్న వారి మనస్తత్వాలను పరిశోధించి వారు ఎలాగో జోదం మీద జోదాన్ని వ్యసనంగా వారు మార్చుకున్నారన్న సంగతిని వారు పరిశీలించి అందులో ఉన్న అంశాలన్నీ చేర్చారంటండి. ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో, అలాగే యూట్యూబ్లో. మీరే వినండి ఒకసారి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూడండి, వినండి.
That stark warning from one of the founders of Facebook, the site's first president, Sean Parker, is now admitting that Facebook was designed to be addictive, and he's now worried about what that means for our children's brains. Zero Reshef is here with the story. Good morning to you, George. Anyone who uses social media might admit it can be hard to tear yourself away. Now the former head of Facebook says that's exactly what the founders intended. And like the site he helped create, this morning, he has our attention. He's the billionaire brainiac who helped launch Facebook, otherwise known as the guy Justin Timberlake played in the Social Network. Drop the just Facebook. But now, former Facebook president Sean Parker is sounding the alarm about the potentially addictive nature of social media. Like, what is that doing to people's brain? Speaking at an Axios event Wednesday, Parker, who worked with Mark Zuckerberg to develop Facebook, with a bombshell claim, saying the site was intentionally built to hook you. That thought process was all about how do we consume as much of your time and conscious attention as possible. It's a social validation feedback loop because you're exploiting a vulnerability in human psychology. The 38-year-old mogul admits he, along with other pioneers of social media, knew what they were doing. We understood this consciously, and we did it anyway. Facebook estimates it's more than 2 billion users spend about 50 minutes per day on its apps, including Instagram and Messenger. It literally changes your relationship with society, with each other. While the medical community has yet to classify social media as addictive like alcohol or gambling, one recent study found that participants who appeared to use social media most compulsively showed changes in the part of the brain that controls impulse. It's much more helpful to say, look, we're very vulnerable to this. It acts on us in many ways, in the ways addictive substances will. As for Parker, he now calls himself a conscientious objector to the site he helped create. Will you post on Facebook again? Of course. No, I post on Facebook all the time. I post on. I use these platforms. I just don't let these platforms use me. Now, Parker left Facebook in 2005 and now runs his own cancer research institute. He says he's now cut back his social media use because వ్యసనంగా మార్చాలని చూసే వారిని దీనికే హుక్ అయిపోవాలని దీని మీదనే నిలుచుండిపోవాలని మేము తయారు చేసామంటారు. ఈవేళ మీరు విన్నారు 200 కోట్ల మంది రోజుకి సుమారు గంట సేపు చూస్తున్నారంటండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఎంతమంది? 200 కోట్ల మంది రోజుకి ఎంతసేపు? మినిమం గంట సేపు. చూడండి, రూపుదిద్దిన ఆయనే అంటూ ఉన్నాడు, అది నాకే వ్యసనం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు దూరం చేసుకుంటున్నాను. సీన్ పార్కర్ అనే కనిపెట్టిన ఆయనే, దాన్ని అమ్మేసిన ఆయనే ఇవాళ చెప్తున్నాడు అన్నమాట అండి. కాబట్టి అది నన్ను వాడుకోవటానికి వీలు లేదు, నేను దానిని వాడుకుంటా. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ ప్రేక్షకుల్ని వాడుకుంటుంది కానీ ప్రేక్షకులు ఏం చేయట్లేదు, ఫేస్బుక్ని వాడుకోవట్లా. గమనించండి, 200 కోట్ల మంది అంటే మరి ఎంతమందో, దినానికి ఎంతసేపు వారు వెచ్చిస్తూ ఉన్నారో మీరే ఆలోచించవచ్చు. ఇదే వాక్యములో ఏనాడో తెలియచేయబడిన మాట ఉంటూ ఉన్నది. ఇప్పుడు వాక్యం చూడండి, సామెతలు 27:20. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. చూడండి, పాతాళానికి అగాధానికి తృప్తి ఉండదు, అలాగే నరుని దృష్టికి కూడా ఏముండదు అంటండి, తృప్తి ఉండదు. కాబట్టి మానవుని కన్నులు కూడా ఎన్నటికీ తృప్తి నొందవు అని మరి ఒక ట్రాన్స్లేషన్ మనకు తెలియచేస్తూ ఉందన్నమాట అండి. వినండి, దీనిలో ఉన్న శాస్త్రీయత ఏమనగా, ఈ ఫేస్బుక్ చూస్తూ ఉన్నప్పుడు డోపమీన్ అనే ప్లెజర్ హార్మోన్, సంతోషమును కలిగించు రసాయనం శరీరంలో ఉత్పత్తి అవుతుందన్నమాట అండి. వినండి, ఇంకోసారి చెప్తున్నాను, డోపమీన్ అనే ప్లెజర్ హార్మోన్ ఈ ఫేస్బుక్ చూస్తూ ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఈ
రసాయనం డోపమిన్ అనే రసాయనం ఒక స్పాంజ్ లాంటిది. ఇది బ్రెయిన్లో ఈ డోపమిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతూ కొంత ఉత్పత్తి అయిన తర్వాత ఇక బ్రెయిన్ తృప్తిపడి చాలు అంటదంటండి. స్పాంజ్లో ఎలాగూ కొన్ని నీళ్లు ఇమిడిన తర్వాత ఇంకా స్పాంజ్ ఏం చేయదు, నీళ్లు పీల్చుకోదు. ఈ వ్యక్తి బ్రెయిన్లో నిలిచిపోయిన డోపమిన్ ఆ ఆనందం సరిపోక ఇంకా ఆనందం, అధిక ఆనందం, ఇంకా అత్యధికమైన డోపమిన్ ఉత్పత్తి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ అపేక్షిస్తూ ఇంకా ఎక్కువసేపు ఇంటర్నెట్ చూడటం, ఇంకా అందులో ఏమైనా కొత్త ఉన్నవా అని అన్వేషించటం, దాని మీదనే హుక్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే బ్రెయిన్ అంటది నీకు ఆనందం సరిపోదు, ఇంకా ఆనందం ఇవ్వు, ఇంకా ఆనందం, ఇంకా ఆనందం ఇవ్వు అని చెప్పి ఈ మనిషి తన మెదడుకి బానిస అయిపోయి ఇంకా అధికమైన ఆనందం, ఇంకా అధికమైన ఉల్లాసము కొరకు వాక్యములో చెప్పినట్లు పాతాళం అగాధం ఎలాగూ తృప్తి పొందదో మానవుని మెదడుకి కూడా ఉల్లాసమునకు తృప్తి లేని కారణాన ఇంకా అధికమైన డోపమిన్ ఉత్పత్తి కోరుతూ ఉత్సాహ అగ్రస్థానాలకు వెళ్ళాలని మానవుడు అపేక్షిస్తూ ఉంటాడు. గమనించండి, సారా తాగేవాడు మొదట ఒక పెగ్గుతో తృప్తి పొందుతాడు. తర్వాత వాడికి 3 పెగ్గులు తాగితే తప్ప వాడికి తృప్తి ఉండదు. తర్వాత వాడు సీసా తాగితే తప్ప తృప్తి ఉండదు. తర్వాత వాడు 2 సీసాలు తాగితే తప్ప వాడి మెదడికి ఏముండదు చెప్పండి, తృప్తి ఉండదు. తర్వాత 3 సీసాలు. సిగరెట్ తాగేవాడు వ్యసనం, చెడు ప్రతిమ, చెడు ప్రీతి, వాడు రోజుకి 1 సిగరెట్ తాగుతాడు, తృప్తిస్తుంది. తర్వాత మెదడులో ఇంకా తృప్తి, డోపమిన్ హార్మోన్ సరిపోదు, ఇంకా ఆనందం కొరకు ఏం చేస్తాడు, 2 తాగుతాడు, 3 తాగుతాడు. తర్వాత ప్యాకెట్లు లెక్కెళ్ళిపోద్ది, తర్వాత 2 ప్యాకెట్లు. అటువంటి వ్యసనమే ఈ ఇంటర్నెట్ అని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణస్థానం మరియు నాశన స్థలములకు ఎన్నటికి ఏముండదంటండి, తృప్తి ఉండదు. మానవుని కనులకు కూడా ఎన్నటికి తృప్తి ఉండదు. ఇటు వ్యసనములోనికి మార్చటానికే ఈ ఫేస్బుక్ నిర్మాణమైంది, తయారైంది, రూపుదిద్దబడింది. దీనికి యవనస్తులైన వారు బానిసలైపోతూ ఉన్నారా, లేకపోతే దానిని బానిసలుగా చేసుకుంటూ ఉన్నారా? సామెతలు 30:15-16 జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. గమనించండి, ఇవ్వు 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 అనే జలగకు పేరున్న కూతురులు 2 అంటండి, తృప్తి లేనివి 3 అంటండి, చాలు అని పలకనివి 4 ఉన్నాయి. చాలు అని పలకనివి పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు, భూమి, అగ్ని. ఇప్పుడు దాంట్లోకి కలపవచ్చు, 2 కలపవచ్చు, మానవుని మెదడు మరియు మానవుని నేత్రాలు. ఇవి ఎంతసేపు ఏమవనమంటండి, చాలు. ఇవి వద్దు అనవంటండి, ఏమంటూ ఉంటాయి, ఇవ్వు ఇవ్వు అంటూ ఉంటాయి అంటండి. ఇవ్వు ఇవ్వు అనేవి పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు, భూమి, అగ్ని.
ఇప్పుడు మీకు చెప్పాను, డోపమిన్ మెదడులో ఉన్న ఉల్లాస రసాయనం. 4, 5, 7వది కన్ను. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి, గమనించండి, దేవుని దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, దేవుడు జ్ఞానాన్ని, తెలివిని ఆనందమును అనుగ్రహించును. గమనించండి, దేవుని దృష్టికి మంచివానిగా ఎవడైతే ఉంటాడో వానికంట దేవుడు ఇచ్చే 4 సంపదలు, 4 ఈవులు, 4 బహుమానములు: జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించును. అయితే దేవుని దృష్టికి ఇష్టడగని వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పని. గమనించండి, దేవునికి ఇష్టము కాని వానికి దేవుడు దుష్టునికి ఇచ్చే పని ప్రయాసతో పోగు చేయుట. ప్రయాసతో పోగు చేసినా కానీ ఆ పని వానికి ప్రయోజనకరంగా ఉండదంటండి. ప్రయాసముతో పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును, ఇది వ్యర్థము. గమనించండి. మరి ఒక ట్రాన్స్లేషన్ మీ కొరకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఎవడైతే దేవుని సంతోషింపచేస్తారో, అందుకే అయ్యగారు రాస్తారు, సంతోషమందరే మన దేవుని సంస్తుతి చేయరారే. సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింపచేతుము, మన దేవుని సంతోష పరచేదము. చూసారా, అయ్యగారు ప్రసంగి గ్రంథములో ఉన్న మాటలు పాటలో పెట్టి అమర్చిన మహాకవి. మనకి తెలియదు, ఈ రుచి మనకు అందట్లా, మనం మైకంలో పడిపోయాం. సంతోషమందరారే, ఎక్కడికి? దేవుని సన్నిధికి సంస్తుతి చెయ్యరారే. చూడండి, సంతోషముందటానికి దేవుని సన్నిధికి రండి, సంస్తుతి చేయటానికి దేవుని సన్నిధికి రండి. సంతోష బలము చేత అనగా సంస్తుతి కార్యము చేత సర్వ కష్టములను అంతరింపచేయుదుము, మన దేవుని సంతోషపరచదము. చెప్పండి, ఎవరైనా దేవుని సంతోషపరచగలరా? చెప్పండి. సంతోషపరచగలం. ఎట్లా దేవుని సంతోషపరచగలం? సంస్తుతి చేయుట ద్వారా దేవునికి ఏం కలుగుతుందంట? సంతోషపరచగలం. చూడండి, ఇక్కడికో అయ్యగారు చక్కగా లింక్ కల్పించాడు. కాబట్టి నీవు సంస్తుతి చేస్తే దేవుని ఏం చేస్తూ ఉన్నాం? సంతోషపరుస్తూ ఉన్నాం. నీవు దేవుని సంతోషపడిస్తే దేవుడు నీకేమిస్తారంట? చూడండి, తెలివి, జ్ఞానం, ఆనందం. నువ్వు దేవుని ఆనందపరచు స్థుతి చేసి దేవుడు నీకేం చేస్తారు? జ్ఞానం ఇస్తారు, తెలివిస్తారు, చెప్పండి, ఆనందం ఇస్తారు. దావీదున్నాడు. దావీదు దేవుని ఏం చేసేవాడు? తంబూరా సితారాలు పట్టుకొని కీర్తనలు ఆలపిస్తూ దేవుని సంతోషపరిచేవాడు. కాబట్టి దావీదుకు దేవుడు ఏమిచ్చారు? తెలివి, జ్ఞానం, పరాక్రమం, జయం, ఇంకా ఐశ్వర్యం. సొలొమోన్, మన కీర్తనలో సొలొమోన్ రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. దేవుని సంతోషపరచిన సొలొమోను రాజుకు దేవుడు ఏమిచ్చారండి? జ్ఞానం, వివేకం, ఐశ్వర్యం, ఆనందం. గమనించండి, మనం దేవుని సంతోష పరపచేస్తే
ఎవరైతే దేవుని సంతోషింపజేస్తారో వారికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తారు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వటానికి, చూడండి, దేవునికి ఇష్టపడిన వానికి ఇవ్వటానికి పోగు చేసే పనిని ఆయన దుష్టునికి అప్పగిస్తాడు. చూసారా, దేవునికి ఇష్టడైన వానికి అప్పగించే ఆస్తిని సమకూర్చే పని ఎవరికి ఇస్తారంట? దేవుడు దుష్టుడికి ఇస్తాడంట. మనం దేవుడిని సంతోషపరచు వారమైతే దుష్టులను మనకి పోగు చేసే వాడిగా దేవుడు మారుస్తారు. ఎవరు? దేవుడే మనల్ని దుష్టుల వశము లేక దుష్టుల్ని ప్రేరేపించి దుష్టుల్ని పోగు చేసి ఎవరికి పెట్టమంటారు? ఇష్టులకి పెట్టమంటారంట దేవుడు. ఎప్పుడు మనం ఏం చేసినప్పుడు? దేవుని సంతోషపెట్టినప్పుడు. ఎరుకో గోడ ఉంది ఉదాహరణకి. ఎరుకో ఎలా కూలిపోయింది? స్తుతి ద్వారా. ఎరుకో ఉన్న వారిని ఎవరు దోచుకున్నారు? దేవుని ఇష్టులైన వారు. ఎరుకోను దేవుడు ఎవరికి అప్పగించారు? ఇష్టులైన వారికి. ఎందుకంటే ఎరుకో వారు ఎవరు? దుష్టులు. అర్థమైందా అండి? కాబట్టి నీవు ఇంకోసారి చెప్తున్నా, ముగించుకుని ముందుకు వెళ్ళిపోదాం. నీవు దేవుని సంతోషపరిచే వాడవైతే దేవుడు దుష్టులను నీకు పోగు చేసి ఇచ్చేలాగా చేస్తాడు. చెప్పండి, దుష్టులను నీకు పోగు చేసి ఇచ్చేలాగా చేస్తారు. కాబట్టి వివేకం అంటే ఏంటి? తనను గూర్చిన జ్ఞానం, మోక్ష మార్గములో దిశ నిర్దేశించే వెలుగు, దేవుని అనుగ్రహించు తెలివి, తర్వాత విజ్ఞానం, తర్వాత ఆనందం, ఉత్సాహం. కాబట్టి దేవుని సంతోషింపని దుష్టుడు ఎంత పోగు చేసినా కానీ వానికి ఏముండదు అంటండి? తృప్తి ఉండదు. ఈ పోగు చేసి ఎవరికి పెడతాడంట? నీతిమంతుడికి పెడతాడంటండి. 2 పేతురు 2:14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. కాబట్టి ఈ మాటలు కొంచెం వివరించుకోవటానికి కష్టంగా ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఈ యొక్క నేత్రములు వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. చూడండి, పాపానికి ఏర్చబడు కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. అందుకే యోహాను భక్తుడు అంటారు, లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఏ ఆశ చెప్పండి? మొదటిది శరీరా ఆశ, శరీర ఇచ్ఛ. రెండవది నేత్రాశ. మూడవది జీవపు డంబం. గమనించండి, జీవపు డంబం అంటే జీవన అసూయ అనండి. జీవనమునకు సంబంధించిన ఒక విధమైన అపేక్ష, కోరిక. ఉదాహరణకి మీ తోడు కోడలకి సెల్ ఫోన్ ఉంది. ఎవరో సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడామా, పెళ్లి రోజు, పుట్టినరోజు. నీకు సెల్ ఫోన్ ఉండదు, నీకు సెల్ ఫోన్ అవసరం లేదు. కానీ
ఆమెకి ఉంది కాబట్టి నాకు ఉండాలి. ఆమెకి లేకపోతే నాకు అక్కర్లా, ఆమెకు ఉంది కాబట్టి నాకు ఉండాలి. ఇదేంటి చెప్పండి? జీవపు డంబం, జీవపు గర్వం. అందుకే యోబు గారు అంటారు, యోబు గారి మాటలు చూస్తే సంగతి మనకి బాగా అర్థమవుతుంది. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగూ చూచుదును, అలాగూ నేను చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఇంకో రెఫరెన్స్, ఇంకో వాక్యం చదువుతాను మీకు అర్థమయ్యేలాగున్నా. కాబట్టి నేను కనులతో నిబంధన చేసుకుంటుని, నా కనులతో నేను ఒక ఒడంబడిక చేసుకున్నాను. ఏమని చేసుకున్నాను? కన్యకను నేను ఎలాగూ చూచెదను అలాగూ కన్యకను నేను చూచిన ఎడల పరమనందున్న దేవుని ఆజ్ఞను నేను ఏం చేస్తాను? ఉల్లంఘిస్తాను. 6వ వచనం, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల, గమనించండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. గమనించండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాను, మీరు జవాబు చెప్పాలి. కన్నుని మనస్సు అనుసరించాలా, మనస్సుని కన్ను అనుసరించాలా? కన్నుని మనస్సు అనుసరించాలా, మనస్సుని కన్ను అనుసరించాలా? చెప్పండి గట్టిగా. మనస్సునే కన్ను అనుసరించాలి. అందుకే యోబు మనస్సుతో నిబంధన చేసుకున్నాడు. మనసా, నాకేది ఇష్టమో అది చూడు. కన్ను, నా మనసుకి ఏది ఇష్టం కాదో అది నువ్వు ఏం చెయ్యొద్దు, చూపించొద్దు. చూడండి, ఆ వేళ యోబు గారు చెప్పింది ఈ వేళ ఎంత అవసరమో. కాబట్టి యవనస్తులు కన్నును అనుసరిస్తూ ఉన్నారా, లేక దైవ మనసును అనుసరిస్తూ ఉన్నారా? మీ విద్యా సంవత్సరం ముందు ఇదో పరీక్ష అన్నమాట అండి. కాబట్టి మీ కంటిని బట్టి మీ మనస్సు అనుసరిస్తే గొల్లా, మీ మనస్సును బట్టి మీ కన్ను అనుసరించి నడుచుకోగలిగితే అది గొప్ప. వినండి, అలాగున నా కన్నులు అనుసరించి నా మనస్సు సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, గమనించండి, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల నా భార్య వేరొకనికి తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, యోబు ఏమంటాడంటే, నా కన్నును అనుసరించి నా మనస్సును బట్టి నేను చేతి కార్యములను చేసినట్లయితే దేవుని దృష్టిలో నేను అపరాధినగుదును. నేను విత్తినది పరుడు భుజించును, నేను నాటింది పరుడు పెరికి వేయును. చూసారా? అందుకే యోబు ఏమనిపించున్నాడండి? యథార్థవంతుడు. సామెతలు 6:25, దాని చక్కదనమునందు వ్యభిచారిణి యొక్క చక్కదనమునందు అనక దాని అందము చూసి నీ హృదయములో ఆశపడకుము. ఇంకో ట్రాన్స్లేషన్ చెప్తుంది, మోహించకు.
అది తన కనురెప్పలను చికిలించి అది తన కను సైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే దానిని వలలో పడద్దు. సామెతలు రాసిన జ్ఞాని అంటాడు, వ్యభిచారిణి అందము చూసి నీ హృదయములో మోహించకు. అది తన కను సైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే, చూడండి, కను సైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే ఆ వ్యభిచారిణి కనుల్లో ఉన్న వలలో పడద్దు. కలే లేక కన్నులే నీకు వలలు, ఆ వలలో పడద్దు అని సొలొమోను మహారాజు హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 5:28. నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. కాబట్టి హృదయములో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడును. గమనించండి, మన శరీరమునకు కన్ను మన మనస్సు. అందుకే మనోనేత్రము అంటారు. ఇది బాహ్య నేత్రం, దేవుడు మనకు దయచేసిన అమోఘమైన దేహనేత్రం మనోనేత్రం. నీ మనస్సు ఏది చూస్తుందో నీ శరీరం అది చేస్తుంది. కాబట్టి నీ మనస్సుతో నీవేమి చేస్తావో నీ శరీరం అలాగూ ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ప్రభు అంటారు, నీ దేహానికి కన్ను నీ మనస్సు. నీ దేహానికి కన్ను నీ కన్ను కాదు. గమనించండి, ఉదాహరణ చెప్తా. ఎక్కడైనా ప్రమాదంలోనైనా ఒక శవం, రక్తం కారుతున్న శవం చూసామనుకోండి కళ్ళతో, వెంటనే గుండె ఏమవుద్ది, లబ్డబ్ 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 కొట్టుకుంటుంది, శరీరం అంతా ఏమైపోద్ది, చల్లబడిపోద్ది. అంటే నీ నేత్రముతో చూసింది, ఏం చూసింది, నీ మనసు కూడా చూసింది. కాబట్టి నీ మనసు ఏం చేస్తుంది, అక్కడేదో ప్రమాదం ఉంది పారిపో అని నిన్ను నీ మనస్సు అప్రమత్తం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభు అంటారు, దేహానికి కన్నైనా నీ మనస్సును, నీ మనోనేత్రమును నీవు కాపాడుకో అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మంచి మనస్సుతో అనుకొనిన ఏ కార్యమైనను మానుకొనక పూనుకొనవలెనో. గమనించండి, మంచి మనస్సుతో అనుకొనిన ఏ సత్కార్యమైననో ఏం చేయాలంట, మాను కొనక పూను కొనవలెను. కానీ కీడును చెడును మనస్సులో అనుకొనినా నీవు పూను కొనక మాను కొనవలెను. మంచిని మనస్సులో అనుకుంటే పూనుకో, మానుకోక చేకొనుకో లేక చేసుకో. కానీ చెడును మనస్సులో అనుకుని ఎడల చేకొనక పూను కొనక మాను కొనవలెను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా లోకములో ఉన్నదంతా 3 కోవలకు చెందినదై ఉన్నది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి శరీరానికి సంబంధించిన 3 విధములై ఉన్న సాధనములై ఉంటూ ఉన్నవి. కాబట్టి వీటి విషయంలో జాగరూకత కలిగి ఉండుట మేలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి స్టాన్లీ జోన్స్ అనే ఒక భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు అంటే, ఏమనగా చెడు ఆలోచన లేక కామ ఆలోచన మరియు వాంఛగలవాడు కనులతో చూచి మనసుతో వాంఛించువాడు నిప్పును ఆర్పుటకు పెట్రోల్ పోయువాడు.
నిప్పు ఆర్పటానికి నీళ్లు అవసరం, కానీ ఏం అవసరం కాదు, పెట్రోల్ అవసరం కాదు. కాబట్టి చెడు వాంఛ కలిగి ఉంటే చెడు వాంఛను ఆర్పుటకు నీవు క్రియ పూనుకొనే సమయమందు ఆర్పుటకు, చెడు వాంఛను ఆర్పుటకు మరి ఆ ఆలోచన గలవాడు ఆర్పటానికి నీళ్లు కాదంట చెల్లేది, ఏం చెల్లుతున్నాడంట అండి, పెట్రోల్ చెల్లుతూ ఉన్నాడని మరి మనం వింటూ ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒంటి కన్ను గలవాని యొద్దకు ఎవరో వచ్చి మరి అయ్యయ్యో నీ కన్ను పోయిందా, నీకు ఒంటి కన్ను ఉందా అన్నప్పుడు ఆ ఒంటి కన్ను గలవాడనాడా అంటండి. ఏంటి అనగా, నా శత్రువును నేను పోగొట్టుకున్నా, ఎందుకంటే ఈ శత్రువుని కనుక నేను పోగొట్టుకొనకపోతే ఈ శత్రువే నా హృదయమును నా మనస్సును దోచేసేది అయ్యుండి ఉండేది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందుకే తెలియజేస్తూ ఉన్న వారై ఉంటూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 29వ వచనం వరకు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను 29 నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేసుకో. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా, నీ దేహాన్ని నీవు పాడు చేసుకుని నరకములో పడవేసుకొనకుండా నీ అవయవములలో ఒకటి నశించుట, నీ అవయవాలలో ఒక్క కన్ను నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీకు ప్రయోజనకరమే. 30 నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాని నరికి వేసి నీ యొద్ద నుండి పారవేయుము. నీ ఎదుట తీసేసుకో, పారేసుకో. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్న మాట ఏంటంటే, నీవు అంగహీనునిగా లేక వికలాంగునిగా, వికలాంగుడు అంటే వికటించిన అంగము కలవాడు, లేక పని చెయ్యని అంగము గలవాడు వికలాంగుడు. అంగహీనుడు, అంగము అంటే ఒక భాగము, శరీర అవయవము, అంగము లేనివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నీ అంగం తీసి వేసుకున్నట కంటే నీ ఆశను అదుపు చేసుకున్నట ముఖ్యము. నీ ఆశను నీలో రేకెత్తించేది నీ కన్ను, చెడు క్రియ చేయుటకు నేను రేకెత్తించేది నీ చెయ్యి. కాబట్టి నీ కన్ను నిన్ను ప్రేరేపించి నీ ద్వారా పాపము చేయించి నిన్నంతటినీ దహించి వేసే కంటే నీవు నీ అంగము ప్రేరేపించు ఆ వాంఛను నీవు అధిగమించు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి గుళ్ళోండి బయటికి వెళ్ళిపోయి దేవుని వాక్యం చెప్పింది, కళ్ళు తీసేసుకో అంటే మీ కళ్ళు పొడి చేసుకున్నారు అనుకోండి, మీ గుడ్డల్లో అవుతారు. అది కాదు ప్రభు చెప్పింది. నీ అంగము కలిగించు, దుర్వాంఛను నీవు జయించు అని ప్రభువు నీ అంగం యొక్క దుర్వాంఛను బట్టి నీవు దహించబడుకుంటున్నట్లు నీవు అంగహీనుడవగుటకు నువ్వు ప్రయత్నించు అంటారు. కాబట్టి ఇక్కడ అంగవైకల్యం కాదండి,
శరీర వాంఛ అణుచుకోవటం లేక శరీర వాంఛ అదుపు చేసుకున్నట్టే ముఖ్యమైన అంశం అయి ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ విధేయత, అలాగే మరి శుద్ధి మరియు మన శరీరం యొక్క త్యాగశీలత అనున్నది ముఖ్యం తప్ప ప్రభు చెప్పిన మాటలలో ఉన్న సారాంశం తీసుకోవాలి కానీ అందులో ఉన్న సందర్భం ఏంటో గ్రహించాలి కానీ ప్రభు అలాగూ చెప్పారని మాటకు మాటగా మనం ఎంచకూడదని తెలియజేస్తూ ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం చూసి ముందుకెళ్ళిపోదాం. మన ఆత్మ రక్షణ మన అవయవముల కన్నా ముఖ్యం. మన అవయవాలు నశించుట ముఖ్యము కాదు, కానీ మన ఆత్మ నశించకుండా మనం చూసుకోవాలి. నీ అవయవాల ద్వారా నీ ఆత్మను నీవు నశింప చేసుకొనకూడదు. నీ వ్యసనముల ద్వారా నీ ఆత్మను నాశన కూపములోనికి నీవు ఈడ్చుకొనవద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నారన్నమాట అండి. కాబట్టి అందులో ఉన్న సంగతి గ్రహించండి. కాబట్టి అంగహీనుడవై ఉండుట నరక కూపములోనికి వెళ్ళుట కంటే అది కాస్తంత ప్రయోజనకరం అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అంతే తప్ప అంగహీనులుగా మనం జీవించడం ప్రభు యొక్క ఉద్దేశం కానే కాదు. నరకము కోపములో ఉన్న వేదన అధిగమించు అని ప్రభు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట అండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపము, మనిషి చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని, దేహానికి వెలుపల ఉండేది కానీ, జారత్వము చేయువాడు, జారత్వము చేసేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. గమనించండి, జారత్వం కనపడితే నీవు నించొని ప్రార్థన చేసుకోవాక. జారత్వం కనబడితే నీవు జయించడానికి ప్రయత్నించవాక. జారత్వం కనబడితే అక్కడ నించొని పరిశీలించవాక. ఎక్కడ నీకు జారత్వం కనబడుతుందో, జారత్వానికి ఎక్కడ అవకాశం ఉంటుందో వెంటనే నీవేంచి అక్కడి నుండి పారిపో. దేవుని వాక్యములు అదే మనం చూస్తాం. యోసేపు పొతీఫరు భార్య జారత్వానికి ప్రేరేపించు సమయం మందు యోసేపు అక్కడ మోకరించి, యేసు ప్రభువా, పొతీఫరు మనసు మార్చు, ఈ క్రూరాలు మార్చు, క్రూరాలను చంపు అని ప్రార్థన చేయాల. ఏం చేశాడు? వెంటనే పారిపోయాడు. లేకపోతే అక్కడి నించొని పొతీఫరు భార్యతో తను పెనుగులాడలా, లేదా పోరాడలా, వాదం చేయలా. యోసేపు ఏం చేశాడు? వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. కానీ దావీదు ఏం చేశాడు? బెత్షెబా మొగుణ్ణి పారద్రోలాడు. పారిపోలా, పార చూచి తాను మొగుణ్ణి పారద్రోలాడు, తాను పరిగణించాడు. కాబట్టి దావీదు వృద్ధుడు, యోసేపు యవనస్తుడు. వృద్ధుడు పారిపోవాలా, యవనస్తుడు లోబడాలి. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యవనస్తుడు పారిపోయాడు, వృద్ధుడు లోబడ్డాడు. అందుకే పౌలు గారు అంటారు, జారత్వమునకు మీరు పారిపోండి. కాబట్టి అక్కడి నుంచొని మీరు ప్రార్థన చేసుకోబాకండి. అక్కడి నుంచొని మీరు ఏదో జయిస్తానని విర్రవేగబాకండి. జారత్వానికి దూరంగా పారిపోండి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యవనస్తులైన వారు ఇలాగున లోబడి తమ జీవితములను పాడు చేసుకుంటారు, ఆగం చేసుకుంటారు. అందుకే పదే ఎన్నికల ముందు మీకు ప్రార్థన చేయమని చెప్పింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం.
మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని లోభత్వం పిసినితనం వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇది ఏ పరిశుద్ధులకు తగినది. గమనించండి. సాధు సుందర్ సింగ్ గారు గుంటూరు వచ్చారంటండి. సాధు సుందర్ సింగ్ గారు ట్రాన్స్లేషన్ చేసి మహానుభావుడు మాయమైపోయాడంట. దైవజనుడు మహా ఇంగ్లీష్ పండితులు, మీకు తెలుసు ఆ కాలంలోనే దైవజనుడు దేవదాసయ్య గారు మన తండ్రి గారు రాసిన గ్రామర్ పుస్తకాన్ని స్కూల్లో వాడేవాళ్ళు అంటాడు, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాన్ని. సో దైవజనుడు దేవదాసయ్య గారు అంత అనుభవజ్ఞుడు అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారిని ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి దైవజనుడు దేవదాసయ్య గారిని పిలిపించారంటండి ఆ కాలంలో గుంటూరులో. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ప్రసంగం చేస్తూ పాపాత్మురాలైన స్త్రీ, పాపములో పట్టబడిన స్త్రీ అని ప్రసంగంలో ఉపదేశించిన సమయమందు అందరూ చూస్తూ ఉన్నారంట. దేవదాసయ్య గారు ఏం చెప్తారా, ఏమంటారా, ఏం చెప్తారా అని చెప్పి అందరికి తెలుసు. వెంటనే దైవజనుడు అన్నారంట, ఆ పోకిరి పిల్ల అన్నారంటండి. పోకిరి పిల్ల. ఎందుకంటే పౌలు గారి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. మీ నోట లోభత్వమైనను, వాక్యం చూద్దాం, జారత్వమైనను ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగిన స్థితి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. గమనించండి. కాబట్టి పురుషులు యవనస్తులు లోబడలేక, స్త్రీలు లోబడలేక, వ్యర్థులైన వారితో గర్భము ధరించి పిల్లలని కని వారు అధోగతిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా వేదనకరం, చాలా బాధాకరం. కాబట్టి ఎక్కడో ఎవరో వల్లబడిపోతారు. అలాగే ఈవేళ మాయ చేస్తూ ఉన్నారు చాలామంది. 2వ తిమోతి పత్రిక 2:22. 2వ తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ఉన్న ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. గమనించండి. నీవు యవనేచ్ఛల నుండి వీడి వెళ్ళిపో, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో. కానీ ప్రార్థన, నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం గల వారి కొరకు వెంటాడు. గమనించండి. కాబట్టి యవనేచ్ఛలకు నువ్వు దూరమవు, ప్రార్థనకు, నీతికి, విశ్వాసానికి, ప్రేమకు, సమాధానకు దగ్గరవు అని తన ప్రియ ఆత్మీయాస్తుడైన తిమోతికి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అయ్యలారా, అమలారా, బిడ్డలైన వారు పాఠశాలలు వెళ్తూ ఉన్నారు. అనేక అవకాశాలు ఇంటర్నెట్ ఈవేళ దయచేస్తూ ఉంది, ప్రసాదిస్తూ ఉంది. ఈవేళ ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఈవేళ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ అంటూ ఉన్నారు. మానవ పరిజ్ఞానం అమోఘముగా పెరిగిపోయింది. కాబట్టి ఎంత పరిజ్ఞానం ఈవేళ పెరిగిపోతూ ఉందో అర్థం కాని పరిస్థితి అన్నమాట అండి. ఆ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని నువ్వు టెక్నాలజీని వాడుకొని
వృద్ధిలోనికి రా. నీవు టెక్నాలజీకి బానిసవై నీవు నీ స్థితిగతులను నిర్వీర్యం చేసుకోవద్దు. ఏఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోజు రోజు కంపెనీలు పోటీ పడుతూ ఉన్నాయి. ఎంత పరిజ్ఞానం మన చేతుల్లో ఉండగా ఆ పరిజ్ఞానమును మనం వశము చేసుకొని మన వృద్ధిలోకి రావాలి తప్ప అధోగతి పాలవకూడదు. కాబట్టి ముగించేస్తున్నాను. ఈవేళ ఒక వార్నింగ్ ఇస్తుందన్నమాట అండి అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్. అదేంటంటే భవిష్యత్తులో ఉండే ఉద్యోగాలు 3 అంటండి. బిల్ గేట్స్ అని ఆయన చెప్పాడు, హెచ్చరించాడు. 3 ఉద్యోగాలు ఉంటాయంట. ఒకటి కరెంట్, ఎనర్జీ కరెంట్. రెండవది వైద్యం, డాక్టర్లు. మూడవది ఏఐ అంటే ఇంటెలిజెన్స్. ఈ 3 ఉద్యోగాలు తప్ప ఇంక ఏ ఉద్యోగాలు ఉండవా అంటండి. మా పాదిరి ఉద్యోగం రేపు ఉండకపోవచ్చు. నేను పాదుల్ని హెచ్చరించాను. ఎందుకంటే ఈవేళ మీరు వాక్యం వింటున్నారు, రేపు మీరు ఇంట్లో కూర్చొని మీకు ఏ వాక్యం కావాలో టైప్ చేస్తే మొత్తం వాక్యం మీ ముందు అద్భుతంగా మాకంటే అనర్కలంగా ఏఐ బోధింపగలదు. అందుకే ఆ రోజు వచ్చేస్తుందని చెప్పి మా యాజకుల్ని పదే 6 నెలల నుండి హెచ్చరిస్తూ ఉన్నాను, బాబు జాగ్రత్త. ఏమి లేదు, చదువుకున్న ఒక అమ్మాయి ఆరాధన మొత్తం టైప్ చేసేసి సెట్ చేసేస్తే మేము ఎవరో అక్కర్లా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలు, ఆరాధన, పాటలు, ప్రసంగం, ముగింపు ప్రార్థన మొత్తం సెట్ చేసేస్తే ఏఐ ప్లే చేసేస్తుంది అన్నమాట అండి. ఇంక మనిషితో పనే లేదు. కాబట్టి దేని బిడ్డలారా, అందుకే యవనస్తులు రాబోయే కాలంలో ఉన్న వారి విషయంలో ఆందోళన, ఆవేదన. ఏమవుతుందో రేపు, భవిష్యత్ తరాలు ఏమవుతుందో. మరి ఎక్కడికి ఫోన్ చేసినా భయంకర పరిణామాలు. ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కనబట్ల, ఉద్యోగాలు రావట్లా. ఉన్నత ఉద్యోగస్తులైన వారి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఖాళీగా తిరుగులాడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇవాళ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ప్రతి మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది అన్నమాట అండి. అటు తరుణంలో ఈ యొక్క అధునాతన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుందాం. దుర్వినియోగం చేసుకుని మనం ఆగం కావద్దని కోరుతూ, మనవి చేస్తూ, ప్రార్థిస్తూ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ కాలంలో ఉన్న మేము ఏ హెచ్చరికలు, ఏ సూచనలు, ఏ జాగరూకతలు కలిగి జీవించవలసిన అంటున్నామో నీ వాక్యం ద్వారా గ్రహించి ఉన్నాము. కాబట్టి దేవా, ఈ వాక్యంలో ఉన్న మెలకువలు మేము పాటించి పొంచి ఉన్న సాతాను యొక్క ప్రతి విధమైన అగ్నిబాణాలు సర్వాంగ కవచము ద్వారా జయించి నీకు ఇష్టలుగా వర్ధిల్లగల కృప దయచేయమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.